వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. నిన్న సుప్రీంకోర్టు ఒక కేసు సందర్భంలో మాట్లాడుతూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్లు మాట్లాడుతూ భారతదేశం ధర్మశాల ఏం కాదని, ఎవరైనా చుట్టుపక్కల దేశాల వాళ్ళకు అకారణంగా వచ్చి ఇక్కడ నివాసం ఉండడానికి అని పేర్కొన్నది. ముఖ్యంగా 2015లో ఎల్టీటీతో సంబంధాలు ఉన్నాయని శ్రీలంకకు చెందిన వారిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ట్రయల్ తర్వాత 2018లో వీరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈయన మద్రాస్ హైకోర్టుకు చెన్నై హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న తర్వాత ఆ శిక్షను 7 సంవత్సరాలకు తగ్గిస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఇవ్వాలని, తన భార్యా బిడ్డలందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ భారతదేశం ఏ ధర్మశాల కాదని, ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ నివాసానికి అవకాశం ఇవ్వడానికి అని చెప్పారు. సో ఇది ఈరోజు సుప్రీంకోర్టు కేసులో మనం చూసింది ఒకటి. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.